బాగా ఉంది మూవీ. ఓకే, టోటల్గా ఎంటైర్ బిగినింగ్ టు ఎండ్ వరకు ఇట్ ఈజ్ బిట్వీన్ ఎన్టీ రామారావు గారు వర్సెస్ భాస్కర్ రావు గారు. సినిమా గురించి చెప్పేది ఏం లేదు బ్రదర్. సినిమా కాలాన్ని గెలిచిన కారణ జన్ముడి కథ, అందరూ తెలుసుకునే కథ, చాలా ఇంపార్టెంట్ సినిమా. చచ్చిపోయినాడు గురించి చాలా మాట్లాడితే తెలియనివాడు వాడు కూడా ముఖ్యమంత్రి అయితే అట్టు కుదిరిద్ది. ఆ చెత్తనం కూడా కొంచెం తెలియజేయండి. దేవుడి దర్శనానికి వెళ్ళాను, దర్శనం చేసుకున్నాను. అది నా అభిమాన పరంగా చెప్తున్నాను. సినిమాటిక్ పరంగా అయితే కొంత భాగం వీళ్ళు చూపించారు. రేపు రామ్ గోపాల్ వర్మ రిలీజ్ చేస్తాడు, దాంట్లో కొరవ చూసు అంటే బయోపిక్ అంటే పుట్టిన నుంచి చనిపోయేదాకా దీంట్లో 80% చూపించాడు. కొరవ 2%. ఇంకెవరైనా చూపిస్తారో అదే 80%. ఒక మనిషి జీవితంలో 80%. నాకైతే ఇప్పటికి 15 సార్లు ఏడ్చాను సినిమాలో. సినిమా అయితే చాలా బాగుంది. అంటే బాధతో అభిమానంతో ఏడ్చే ఏడుపులు, అంటే ఏడుపుని సంతోషంతో ఏడవచ్చు, కిండలుగా వేయచ్చు. బయోపిక్ కదా, నీకు కామెడీ సినిమా కాదు, ఫైటింగ్ సినిమా కాదు, గ్రాఫిక్స్ సినిమా కాదు, మనిషి యొక్క నిజ జీవితం చూపించారు దాంట్లో. అది 80% చూపించారు. కొరవ 20% వేరే సినిమాలు వస్తాయి, అవి చూడండి. థ్యాంక్ యూ. మంచిగా ఉంది అన్న సినిమా, హైలైట్ ఉంది. అంటే మంచిగా అంటే అంటే ఓటు గురించి ఎట్లా పోరాడిండు, అది మంచిగా ఉంది. మంచిగా ఉంది అన్న. ఏం చేంజ్ లేదు అనుకుంటాను. మంచిగా ఉంది మొత్తం సినిమా. సినిమా వచ్చి ఫస్ట్ దేవాంశు స్టార్ట్ అవుతుంది, లాస్ట్ 1985 వరకు క్లోజ్ అయిపోతుంది. మూడో పార్ట్ తీయాలనుకుంటున్నాము. ఓన్లీ ఈ పార్ట్ ఎంటర్టైన్మెంట్ బాగుంటుంది, కానీ రాజకీయం, ఈ పార్ట్ మొత్తం రాజకీయంతో సంబంధించింది. కానీ యాక్టింగ్లో అయితే చంద్రబాబు నాయుడు సీఎం, ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు యాక్టింగ్ రానా సూపర్ చేసినాడు. అతను ఎట్లా ఉంటాడు అంటే స్టూడెంట్ లైఫ్ నుంచి ఎట్లా వస్తాడు, తర్వాత స్టూడెంట్ లైఫ్ నుంచి రాజకీయం ఎట్లా చేస్తాడు, అట్లా నాదెండ్ల భాస్కర్ని సీఎం నుంచి ఎట్లా తొలగిస్తాడు అని మొత్తం పాడుతూ ఉంటుంది. కానీ రానా క్యారెక్టర్ అయితే సూపర్గా చేసినాడు బాబు గారిది. ప్రజెంట్ సిచ్యువేషన్ అంటే లాస్ట్ 85 వరకు, అంటే ఎన్టీ రామారావు గారి వైఫ్ చచ్చిపోయే వరకు సినిమా ఉంటుంది అంతే. అంటే మూడో పార్ట్ తీయాలనుకుంటున్నారేమో తెలియదు, కానీ ఆర్జీవీ సినిమా ఎట్లుంటుందో ఈ పార్ట్ నుంచి కంటిన్యూ ఉంటుందేమో అని అనుకుంటున్నారు అందరూ. దాని గురించి ఏంటంటే లాస్ట్ సినిమా అనేది బాగా ఎంటర్టైన్మెంట్ ఉంది. ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్ బాగా సక్సెస్ అవుతుందని కోరుకుంటున్నాను. అది ఆర్జీవీ గారి ప్లస్ అంటే ఏమనుకుంటున్నా అంటే ఈ పార్ట్ తర్వాత నెక్స్ట్ కంటిన్యూ ఆర్జీవీది అనుకుంటున్నారు అందరూ. 85 వరకే పెట్టినారు, అంతా 85 వరకే పెట్టినారు ఇది రాజకీయం మొత్తం. తర్వాత ఆర్జీవీ గారు ఎట్లా చేస్తారో కాంట్రవర్షియల్ సినిమా వస్తుంది కదా, ఈరోజు ట్రైలర్ అంటున్నారు, దాన్ని బట్టి చెప్పొచ్చు మనం ఏది ఉంటుంది. కానీ క్యారెక్టరు అంతా అప్పుడు ఎట్లుందో మనకు తెలియదు కదా, అప్పుడు మేము చిన్నప్పుడు అసలు ఉన్నాం కూడా లేదు. దానికంటే అతను క్యారెక్టర్ మొత్తం నెగిటివ్గానే ఉంది, అది ఎంతవరకు ఉందో మనకు తెలీదు, చూపించినారు. ఆర్జీవీ సినిమా చూస్తే మనకు తెలుస్తుంది. ఆయన క్యారెక్టర్ అయితే సూపర్ ఉంటుంది. ఆయన రాజకీయంలో ఎట్లా వచ్చినాడు, రానా గారు బాగా బెస్ట్, అంటే రానా గారు క్యారెక్టర్ సూపర్గా ఉంది దీంట్లో. బాబు గారి క్యారెక్టర్ బాగుంది. ఆమె విద్యాబలం సూపర్ నటించింది, కొద్దిగా హార్ట్ టచ్ లాగా ఉంది, ఎమోషన్ సీన్స్ కొన్ని హార్ట్ టచ్ లాగా ఉన్నాయి. తర్వాత ఎన్టీ రామారావు బాలకృష్ణ కొద్దిగా మామూలే, కానీ బస్పతాం రానా గారి సూపర్ ఉందండి. సినిమా చాలా బాగా తీసాడండి. ఎన్టీఆర్ చరిత్ర అంటేనే ఒక మహా అద్భుతం. ఆ అద్భుతాన్ని ఆ సినిమా ఎంత నీట్గా, అంత బాగా సెంటిమెంటు ప్లస్ ఎన్టీఆర్ చేసిన త్యాగాలు కానీ అంత బాగా సినిమా చాలా బాగా తీసాడండి. సినిమా మాత్రం అసలు నిజంగా మా బాలయ్య బాబు గారు ఆ సినిమా చూస్తున్నంతసేపు ఎన్టీఆర్ సేమ్ ఎన్టీఆర్ లాగే ఉన్నాడండి. అసలుకి ఆ మహానాయకుడు చరిత్రని చాలా మహా అద్భుతంగా చాలా బాగా తీసాడండి. ప్రతి సీన్ కూడా, ఎవ్రీ సీన్ ఎక్కడ సినిమా ఒక్క నిమిషం కూడా బోర్ లేకుండా. ఇది ఎవ్వరు ఒక వ్యక్తి గురించి కాదు, ప్రతి ఒక్కరు చూడాలి సినిమా, ప్రతి ఒక్కరు కంపల్సరీ చూడాల్సింది. అన్నగారి చరిత్ర ప్రతి ఒక్కరు చూడాలి అందరూ. అది ఈ ఒక క్యాస్ట్ పరంగా కానీ లేకపోతే ఒక హీరో పరంగా కానీ ఎవ్వడం అనుకోవద్దు, ఎందుకంటే ఇది ఒక అన్నగారి చరిత్ర. ఆ సినిమాని చాలా అద్భుతంగా మలిచాడు అనమాట. నిజంగా అన్నగారు మహానాయకుడు. ఈ సినిమాలో మా బాలయ్య బాబు గారు ఎన్టీఆర్ క్యారెక్టర్ని చాలా అద్భుతంగా చాలా యాక్టింగ్ చేసి బాగా చేశాడండి సినిమా. నిజంగా కృషి గారికి థ్యాంక్స్ చెప్పాలి ముందుగా, ఇంత మంచి చరిత్రని మాకు అందించినందుకు. నాకైతే తెలియదు, మా ఎన్టీఆర్ చరిత్ర మాకు తెలియదు. నిజంగా ఇప్పుడు చూసినాక ఎన్టీఆర్ ఇట్లా చేసాడా అని మాకే చాలా గర్వంగా ఉంది. నిజంగా తెలుగోడి పరువు నిలబెట్టాడు. జై ఎన్టీఆర్, జై బాలయ్య బాబు. బాగుందన్న మూవీ, చాలా బాగుంది. ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన సినిమా. మూవీలో ఉన్న కంటెంట్ ఏంటంటే అన్నగారి స్టోరీనే కంటెంట్, ఇంకేముంటుంది దాంట్లో మూవీలో కంటెంట్ అంటే. చాలా బాగుందన్న మూవీ, మాత్రం చూడాలి. బాలయ్య బాబు పర్ఫార్మెన్స్, విద్యాబాలన్ పర్ఫార్మెన్స్, అండ్ రానా గారు సిబిఎన్గా నారాబాబుగా రానాబాబు అద్భుతంగా నటించారు. చాలా బాగుందన్న మూవీ. బ్యాక్గ్రౌండ్ స్కోరు, కీరవాణి గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయేలా ఇచ్చారు. ప్రతి ఒక్కళ్ళు చూడాలి, గర్వపడాల్సిన సినిమా. ఢిల్లీ పీఠాన్ని కదిలించిన మన తెలుగోడి సినిమా కాబట్టి అందరూ చూడాల్సిన సినిమా. ఇది ఒక ఇన్కంప్లీట్ బయోపిక్ అంటే చరిత్రలో ఉన్నదంతా చూపించాలి. అసలైతే ఆర్జీవీ లక్ష్మీ ఎన్టీఆర్ తీస్తున్నారని చెప్పి
ఆ పర్వాన్ని మొత్తం ఈ సినిమాలో కట్ చేయడం అనేది మాత్రం చాలా తప్పు. చూపించేది ఉండే ఆ లక్ష్మీ పార్వతి ఎంట్రీ కానివ్వండి, మీకు ఇష్టం ఉంటే మీ పాజిటివ్ థింకింగ్లో చూపించేది ఉండే. కాకపోతే ఆ యొక్క పర్వాన్ని కూడా ఖచ్చితంగా పెట్టాలి. లక్ష్మీ ఎన్టీఆర్ ఆర్జీవి తీసినా కూడా మీరు కూడా ఎన్టీఆర్ తన తన దాంట్లో లక్ష్మీ పార్వతి ఉంది కాబట్టి అది కూడా పెట్టేది ఉండే. వాళ్ళు పెట్టకుండా తీశారు. ప్లస్ రెండోసారి కూడా ఎన్టీఆర్ గారు ఓడిపోవడం జరిగింది. మళ్ళీ లక్ష్మీపార్వతి వచ్చిన తర్వాత మళ్ళీ గెలవడం జరిగింది. అలాంటి సీన్ కట్ చేసి జస్ట్ వసతారకంగా చనిపోగానే ఫిలిం కంప్లీట్ చేయడం ఇది అన్సాటిస్ఫాక్షను. ఇది చాలా ఘోరమైన సాటిస్ఫాక్షన్ లేదు అసలు. పిక్చర్ ఎందుకు బయోపిక్ మధ్యలో ఆపేస్తారు సడన్గా. చరిత్రనే మొత్తం ఉండాలి, మంచి ఉండాలి, చెడు ఉండాలి. అలా కాకుండా ఓన్లీ మంచిని చూసి చెడును మాత్రం పక్కన పెట్టేశారు. అది చాలా బాధ అనిపిస్తుంది. నేను అనుకున్నా మళ్ళీ 3వ పార్ట్ కూడా తీస్తాడేమో, మళ్ళీ మన నందని కూడా చూపించడానికి 3వ పార్ట్ తీస్తాడేమో. ఆర్జీవి తీస్తున్నాడు లక్ష్మీ ఎన్టీఆర్ అని చెప్పి చరిత్ర గురించి. కానీ మనం కూడా మీరు తీశారు కాబట్టి మీరు కూడా చూపించండి. మీ థింకింగ్లో పాజిటివ్ ఉంటే పాజిటివ్ చూపించండి. సాటిస్ఫాక్షన్ లేను. బాలకృష్ణ గారిని చూసినట్టే ఉంది. ఎన్టీ రామారావు గారిలో లైఫ్. మీరు సినిమాలో ఎక్స్పెక్ట్ చేసింది అన్నీ ఉన్నాయా? మేము అసలు ఎక్స్పెక్ట్ చేసింది ఎన్టీ రామారావు గారిలా ఉంటారనుకున్నాం, అదే లేదు. సో ఇంకేం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫ్యామిలీలో పెద్దగా ఏం లేదు. ఓకే, ఆమె వాళ్ళ వైఫ్ డెత్ గురించి మాత్రం చూపించారు. లేదు. సినిమాలో ఒరిజినల్ కంటెంట్ ఉందనుకుంటున్నారా, మోడిఫై చేశారు? అలా ఉంది. నాదెళ్ల భాస్కర్ రావు చిల్లర రాజకీయాలు అవన్నీ చూపించారు. ఇప్పుడు ఈ జనరేషన్ మాకు తెలియదు, అవి చూపించారు. చాలా మంది డిఫేమ్ చేయడానికి తయారయ్యారు. ఇప్పుడు థియేటర్కి ఎవడైనా కూడా డిఫేమ్ చేయలేరు. 2 గంటల సినిమాతో ఆయనకి ఏమి అవ్వదానికి ఆయన ఎవరు డిఫేమ్ చేయలేరు. లక్ష్మీ ఎన్టీఆర్ ఎన్ని వచ్చినప్పుడు 2 గంటలు ఎంతో మంది తయారయ్యారు ఆయన డిఫేమ్ చేయడానికి. ఏమన్నా అయిందా ఆయనకు ఒదిగేది ఏమీ ఉండదు. ఆయన స్థానం సుస్థిరం, అంతే. ఆయన ఎవరు డిఫేమ్ చేయలేరు, అంతే. కలెక్షన్ వైజ్ చూసుకోకండి సినిమాని యాక్టింగ్ వైజ్ చూసుకోండి. మాకు గుర్తుండిపోతుంది. ఇది మా ఫ్యాన్ సినిమా, మా కోసం తీసిన సినిమా. 1990లో అంటే ఢిల్లీని సేకాడించింది అంటే ఎన్టీ రామారావు. మళ్ళీ అంటే 2019లో అంటే ఇప్పుడు ఢిల్లీని సేకాడించింది నారా చంద్రబాబు నాయుడు. అంటే ఎంతకంటే ఏం చెప్పాల్సి వచ్చా అంటే సిబిఐ ఇస్ అంటే గ్రేటెస్ట్ లీడర్ సార్. అంటే ఎంతకంటే నేను చెప్పలేదు. అంటే సినిమా మాత్రం చాలా బాగా వచ్చింది. అంటే విలన్ క్యారెక్టర్ అయితే అంటే నాదెండ్ల భాస్కర్ అంటే ఏ విధంగా మోసం చేశాడు బాగా చూపించాడు. అంటే రామారావు అంటే అప్పట్లో ప్రతి ఒక్కరికి అంటే ఇన్స్పిరేషన్. ఇప్పుడు కూడా అంటే రామారావు అంటే ప్రతి ఒక్కరికి బాగా ఇన్స్పిరేషన్ సార్ మా అందరికీ. అంటే జై ఎన్టీఆర్, జై బాలయ్య. నేను ఫస్ట్ మూవీ చూసాక చాలా తక్కువ ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళాను. ఎక్స్పెక్టేషన్స్ అన్నిటినీ తిరగరాసినట్టు అనుకోవాలి. ఇంకా చాలా బాగుంది. ఫస్ట్ మూవీకి సెకండ్ మూవీకి కంపారిజనే లేదు. చాలా బాగా లిఫ్ట్ చేశారు. అది జస్ట్ ఆయన ఇది మహానాయకుడు ఎలా ఆడో చూపించారు. చాలా కరెక్ట్గా కంటెంట్ ఆయన తీసుకున్న కంటెంట్ ఏంటంటే ఆయన బేసికల్గా ఫస్ట్ పార్ట్లో ఆయన కథానాయకుడు అని ఏదైతే చూపించాడో అది ఏంటంటే ఆయన లైఫ్, ఆయన స్టోరీ ఎట్లయితే సినిమాల్లోకి వచ్చారో. సెకండ్ మహానాయకుడు ఎట్లా అయ్యారంటే ఈ టీడీపీ పార్టీ స్టార్ట్ చేయడం, దాన్ని జనాల్లోకి వెళ్ళడం అనేది ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చి చాలా డేరింగ్గా తీసుకెళ్లారు. కాంగ్రెస్ పార్టీ టీడీపీ పార్టీ పాలసీస్ని ఎలా కాపీ చేసి 2 రూపీస్ బియ్యాన్ని 1.9 చేసి అవన్నీ బాగా చూపించారు. 50 రూపీస్ ఎలక్ట్రిసిటీ ఇవ్వాలని చెప్పి అవన్నీ ఎలిమెంట్స్ అన్ని చాలా బాగా పోర్ట్రే చేశారు. దీనివల్ల లక్ష్మీ ఎన్టీఆర్కి ఏమైనా ప్లస్ అవుతుందా? దీనివల్ల దానికి ప్లస్ అయితేమో. లక్ష్మీ ఎన్టీఆర్ ఐ ఫీల్ లక్ష్మీ ఎన్టీఆర్ అది ఇంకా తక్కువ అవుతుంది. సెపరేట్ ట్రాక్ అనిపిస్తుంది. బికాస్ ఈ సినిమాలో ఓన్లీ అక్కడంతా చంద్రబాబు నాయుడు గురించి చేశారు కదా, ఇక్కడ వరకు మాత్రం చంద్రబాబు నాయుడు ఒక చాలా పాజిటివ్ రోల్. బసవతారకం గారు, చంద్రబాబు నాయుడు గారిది చాలా పాజిటివ్ రోల్ ఉందండి ఈ సినిమాలో. మరి ఇక్కడైతే ఎమోషన్స్ అయితే చాలా ఎమోషన్స్, చాలా పీక్స్. ఇక్కడితో అయితే బసవతారకం గారు చనిపోవడం మాత్రం చూపించారు. మరి లక్ష్మీ ఎన్టీఆర్లో రామ్ గోపాల్ వర్మ గారు ఏం చూపిస్తాడో ఆయన ఇమాజినేషన్కే వచ్చేది. నెక్స్ట్ టైం ఆర్జీవి దానికి వచ్చినప్పుడు చెప్తాం. ప్రజాస్వామిని కూలీ చేసే క్యారెక్టర్ అక్కడ రావడం జరిగింది. ఎమ్మెల్యేలందరూ కూడా ఆ రోజు ప్రజాస్వామిని కాపాడడం కోసం అప్పుడున్నటువంటి నాయకుడిని ఎన్నుకోవడం జరిగింది. అలా ముఖ్యమంత్రిగా మరి చంద్రబాబు నాయుడు గారు అవ్వడం జరిగింది. అది కేవలం కూడా లక్ష్మీపార్వతి వారి కేవలం రాజకీయ ఆర్జీవి లక్ష్మి కేవలం అది ఒక కాంట్రవర్సీగా తీస్తున్నారు తప్ప ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మీరు చూస్తూ ఉన్నారు.
ఆర్జీవి గారు తీస్తున్నటువంటి లక్ష్మీపార్వతికి ఇక్కడ ఉన్నటువంటి బసవతార క్యారెక్టర్ ఏమాత్రం పోల్చలేదు. కేవలం అది ఎన్టీఆర్ గారి ఇమేజ్ని, తెలుగువారి ఇమేజ్ని చెడగొట్టడానికే తీస్తున్నారని అనిపిస్తాం. అది కూడా కాంట్రవర్సీ సినిమానే. అసలు చరిత్ర ఇక్కడ ఉంది, అవి కేవలం కాంట్రవర్సీ కోసం తీస్తున్నది. అది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి చరిత్ర ఇక్కడ ఉంది, అవి కాంట్రవర్సీ. హరికృష్ణ తండ్రికి తగ్గట్టుగా ఏ బాధ్యత ఇచ్చే ఒక బాధ్యత గల పౌరుడిగా, తండ్రికి కొడుకుగా, ఎంత కష్టాలైనా తండ్రి వెంట ఉండాలని ఒక బాధ్యత గల పౌరుడిగా, తండ్రికి కొడుకుగా ఆయన నిర్వహించినందుకు ఆయనకు అభినందన. జూనియర్ ఎన్టీఆర్ పాత్ర అయితే ఏమీ లేదు, ఇది గత చరిత్ర. ఆయన పాత్ర అయితే ఏముండే అవకాశం లేదు. ఏం చెప్పాలమ్మా, తెలుగు గొప్పదనం, తెలుగు జనాలు గొప్పదనాన్ని చెప్పారు. అండ్ ఇప్పుడు ఎప్పుడు కూడా హిందూపూర్ కాన్స్టిట్యుయెన్సీలో తెలుగు దేశాన్ని మేము ఆదరిస్తూనే ఉంటాము. అండ్ ఆయన చేసిన పనులు ఆయన చూపించారు. దట్స్ ఇట్. ఎక్కువ మహిళలకు ప్రాధాన్యతను ఇచ్చినారు కాబట్టి వీ సపోర్ట్ హిమ్. చాలా బాగుంది, చాలా బాగుంది సినిమా. ఎక్సలెంట్గా ఉంది. ఆంధ్రప్రదేశ్ 83 తర్వాత 1983 తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలు, ఢిల్లీ గద్దెని ఎలా మెడలు వంచాలనే పరిణామాల మీద జరిగిన స్టోరీ అది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఢిల్లీ గద్దె మీద చంద్రబాబు నాయుడు ఎలా పోరాడాడో అప్పుడు ఎన్టీఆర్ అలా పోరాడాడు. అదే సీన్ ఇప్పుడు రిపీట్ అవుతుంది. ఆ ఏపీ రాజకీయాల్లో కూడా ఢిల్లీకి మోడీ గద్దెని దించడానికి మళ్ళీ ఈ సినిమా తీశారు. రానా యాక్స్టీజ్గా చంద్రబాబు నాయుడు ఎలా ఆ రోజు ఎన్టీ రామారావు గారిని మళ్ళీ నాదెండ్ల భాస్కరరావు నుంచి ఎలాగ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారో సేమ్ ఆ సిచ్యువేషన్ మొత్తాన్ని చూపించారు. కళ్యాణరాము వచ్చేసి హరికృష్ణ క్యారెక్టర్లో ఉన్నాడు. చైతన్య రథాన్ని డ్రైవర్గా పనిచేశాడు. అంటే రామారావు గారికి బ్యాక్ బోన్గా ఎలా నిలబడ్డాడు, ఏం చేశాడు అనేది చూపించారు. ఫస్ట్ పార్ట్లో కొంచెం ఎమోషన్ మిస్ అయింది అనిపించింది. సెకండ్ పార్ట్లో ఆ ఎమోషన్ ఉంది. అండ్ ఇది పొలిటికల్ జర్నీ, ఎన్టీఆర్ పొలిటికల్ జర్నీ అనమాట. 1983 నుంచి ఆయన సీఎం ఎలా అయ్యారు, మళ్ళీ సీఎంగా ఎలా దింపేశారు, మళ్ళీ సీఎం ఎలా అయ్యారనే మొత్తం జర్నీ చూపించారు. బాలకృష్ణ యాజ్ యూజువల్ ఆయన స్టార్టింగ్లో ఫస్ట్ పార్ట్లో సెకండ్ పార్ట్లో కూడా అచ్చు ఎన్టీఆర్ లాగా కనిపించారనమాట. ఇందులో యాజ్ ఇట్ ఈజ్ ఎన్టీఆర్ని దింపేశారు బాలకృష్ణ. సిబిఎన్ క్యారెక్టర్ సపోర్టింగ్ క్యారెక్టర్, అది రానా బాగా చేశారు. అంటే ఎన్టీఆర్ని సపోర్ట్ చేసే క్యారెక్టర్ సిబిఎన్ తీసుకున్నారు. రానా అద్భుతంగా చేశారు. అండ్ సిబిఎన్ ఏదైతే చూపించాలనుకున్నా అది చూపించారు. అండ్ ఆయన అంటే కొంచెం అప్డేట్గా ఎండ్ అయింది అనిపించింది. అంటే కొంచెం ఆయన 1918 మళ్ళీ సీఎం అయిన తర్వాత మళ్ళీ ఎండ్ చేసేసారు. మళ్ళీ లేటర్ పార్ట్ అయితే చూపించలేదు. బట్ యా, ఇది ఫస్ట్ పార్ట్ కన్నా సెకండ్ పార్ట్ బాగుంది. ఎమోషన్ క్యారీ అయింది. ఫస్ట్ పార్ట్లో అది మిస్ అయింది అనిపించింది. సెకండ్ పార్ట్లో ఎమోషన్ క్యారీ అయింది. సో చూడొచ్చు. పాలిటిక్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చూడాలి. అంటే ఎన్టీఆర్ అంటే ఒక అభిమానం ఉన్నవాళ్ళు, ఆయన పొలిటికల్ జర్నీ ఎలా ఉందో అందరు వాళ్ళు చూడొచ్చు అనమాట. ఓవరాల్గా బాగుంది. ఫస్ట్ పార్ట్ కన్నా సెకండ్ పార్ట్ బాగుంది. చూడొచ్చు. బాలకృష్ణ బాగా చేశారు. ఎందుకంటే ఆయన ఎన్టీఆర్ని యాజ్ ఇట్ ఈస్గా దింపేశారు. ఫస్ట్ పార్ట్లో దింపేశారు, సెకండ్ పార్ట్లో కూడా చాలా బాగా దింపారు అనమాట. చెప్పండి. సినిమా ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్ అంత మాత్రం లేదు, యావరేజ్ ఉంది. ఓకే, కొన్ని సిచ్యువేషన్స్ బాగున్నాయి. ఎన్టీఆర్కి అమ్మకి తారకమ్మకి మధ్యలో కొన్ని ఎమోషన్ సీన్స్ ఉన్నాయి. హెల్త్ బాగాలేదు అనేసి కొన్ని సీన్స్ కనెక్ట్ అవుతారు ఆడియన్స్. రియల్గా మాత్రం లేదనిపిస్తుందండి. ఆర్జీవిది నాకు తెలిసినంత వరకు నేను ఆయన స్టోరీ తెలిసినంత పెద్దనైతే కానీ చెప్తుంటే విన్నా, అంత రియల్గా అయితే లేదేమో. కొన్ని ఆర్జీవి గారు లక్ష్మీ ఎన్టీఆర్ రియల్గా ఉంటుంది అనుకుంటున్నా, అది రియల్గా ఉంటుందని అనుకుంటున్నాను నేనైతే. ఎందుకని అంటే అందులో అన్ని పచ్చి నిజాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు చేసిన చూడలేదంటే ఇప్పుడు కొంచెం మంది పెద్దోళ్ళు ఉంటారు మాకంటే ఎక్కువ, మా నాన్న కానీ మా అంకుల్స్ కానీ వాళ్ళు చెప్తుంటారు. ఇప్పుడు తారక రామారావు గారిని ఇట్లా వాళ్ళ కొడుకులు ఇట్లా చేసారు అట్లా చేసారు అని ఇక్కడ విన్నయే సేమ్ అక్కడ రామ్ గోపాల్ వర్మ ట్రైలర్లో కానీ ఆయన చెప్పే మాటల్లో కానీ అక్కడ ఆయన లక్ష్మీపార్వతి గారు ఉన్నారు, ఆమె ఉన్నట్టు చెప్పే ఆ కథను రాసినట్టు తెలుసు. ఇక్కడ ఏంటంటే జస్ట్ అంత అనిపించాలి ఈ సినిమా మాత్రం. దీన్ని చూసిన ప్రతి ఒక్కరు దాన్ని చూడాలన్న ఆవేశంతో ఉన్నారు. ఫస్ట్ దాన్ని చూడాలి, దాన్ని చూస్తే అసలు రియల్ స్టోరీ ఏందనేసి తెలుస్తుంది. యావరేజ్ మూవీ, ఓకే చూడొచ్చు ఒకసారి, ఎన్టీఆర్ గారి కోసం చూడొచ్చు. మహానాయకుడు అండి మన బాలకృష్ణ గారు అయితే చాలా ఒదిగిపోయారు అనమాట. కథానాయకులే కన్నా ఇప్పుడు కరెక్ట్ చేసి సరిపోయి ఆయనకి సీనియర్ ఎన్టీఆర్ గారు మన 85లో ఎలా ఉన్నారనేది కంటికి కనిపించినట్టుగా చాలా బాగా చేశారు అనమాట. ఇంకోటి ఈ సినిమా వరకు వచ్చేసి 1986 ఎండ్ అవుతుందండి. ఇంకోటి
ఒకటి ఇంతకుముందు పార్టీ పెట్టిన దగ్గరికి ఎండ్ అవుతుంది. ఇది పార్టీ ఒక ఫ్లాగ్, ఒక విశిష్టతని తెలుగుదేశం పార్టీ ఎందుకు పెట్టారో ఒక ఫ్లాగ్ విశిష్టతని ప్రచారం చేసిన తర్వాత ఒక సీఎం అవుతాడు సీనియర్ ఎన్టీఆర్ గారు. సీఎం అయిన తర్వాత ఆయన బర్త్రఫ్ కూడా అయిపోతాడు విత్ ఇన్ 3 yearsలో 2 yearsలో. బర్త్రఫ్ అయిన తర్వాత నాదెండ్ల భాస్కర్ ఆడిన కుట్ర ఎలా ఉంది, ఒక కాంగ్రెస్ సపోర్ట్తో, ఒక ఆమె ఇందిరాగాంధీ సపోర్ట్తో ఆయన సీఎం అవుతాడు. అయిన తర్వాత బర్త్రఫ్ అయిపోతాడు ఎన్టీఆర్. బర్త్రఫ్ అయిన తర్వాత ఇక్కడ చంద్రబాబు అనే అతను ఎట్లా ఎంటర్ అవుతాడంటే కాంగ్రెస్ పార్టీలో 15,000 ఓట్లతో మెజార్టీతో ఓడిపోతాడండి సీనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేస్తే. ఓడిపోయిన తర్వాత రాజకీయాల నుంచి వదిలిపెట్టేసి బిజినెస్ పెట్టుకుంటాడు తిరుపతిలో. పెట్టుకుంటే యాజ్ ఏ కుటుంబ సభ్యునిగా చంద్రబాబు గారు కుటుంబంలో ఉంటాడు, సీనియర్ ఎన్టీఆర్ కుటుంబంలో. బర్త్రఫ్ అయిన తర్వాత ఆయనకు ఎవరిని నమ్మాలో కూడా తెలియదు. అట్లాంటి టైంలో చంద్రబాబు గారు ఎంటర్ అయ్యి ప్రతి ఎమ్మెల్యేలని ఢిల్లీకి తీసుకెళ్లడము, అక్కడ రాష్ట్రపతిని కలవడము, దాని తర్వాత చాణక్యతను ప్రదర్శించి తమిళనాడులో కొంతమంది ఎమ్మెల్యేలని, బెంగళూరులో కొంతమంది ఎమ్మెల్యే సీనియర్ ఎన్టీఆర్ తెలియకుండా రప్పించి మళ్ళీ సీనియర్ ఎన్టీఆర్ని ఎలా సీఎం చేస్తారనేది చంద్రబాబు ఆడిన పక్కా ఒక చాణక్యత ప్రదర్శించాడు. ఆయనకు అందుకే అంత మంచి పేరు వచ్చిందన్నమాట అప్పట్లో. అందుకే మళ్ళీ సీనియర్ ఎన్టీఆర్ కూడా ఆయనకి పిలిచి మంత్రి పోస్ట్ ఇచ్చి అంత గౌరవంగా చూసుకుంటారు. ఇది 1986కి ఎండ్ అవుతుందండి. దాని తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది ఒక ఆర్జీవీస్ లక్ష్మీస్ ఎన్టీఆర్ అనమాట. అది కూడా ఏమైందో చెప్తాను యాక్చువల్ ఒరిజినల్ స్టోరీ. 89లో ఎన్టీ రామారావు ఓడిపోతే యాజ్ ఎమ్మెల్యేగా నేను అసెంబ్లీకి వెళ్ళానని చెప్పేసి చంద్రబాబుని ప్రతిపక్ష నాయకుడిగా 4 ఏళ్ళు కూర్చోబెడతాడు. ఆ 4 ఏళ్ళు లక్ష్మీ పార్వతి వచ్చి ఎన్టీ రామారావు దగ్గర ఆయనకు బాగాలేకుంటే బాగా చూసుకొని మళ్ళీ 93లో 92లో సీనియర్ ఎన్టీఆర్ ఒక సీఎం అయిన తర్వాత ఈమె లక్ష్మీ పార్వతి పెత్తనం నచ్చక వీళ్ళకి ఎవరికి దగ్గుబాటి నాగేశ్వరరావుకి చంద్రబాబు నాయుడుకి ఇది నచ్చక మళ్ళీ ఎమ్మెల్యేని తీసుకొని సీనియర్ ఎన్టీఆర్కి ఆపోజిట్గా చంద్రబాబు వెళ్తాడండి. ఎందుకంటే ఆమెని సీఎం ఆమె పెత్తనం మొత్తం ఇంకా పార్టీ ఆమెకి వెళ్ళిపోతుంది. ఆమె చెప్పిన వాళ్ళకే ఎమ్మెల్యేలు, ఆమె చెప్పిన వాళ్ళకే ఎంపీలు ఇవ్వాలని చెప్పేసి అప్పుడు జరుగుతుంది. అది జరిగింది కాబట్టే ఇది జరిగిందండి. ఇంకోటి ఒకటిందండి నీతి. శ్రీరాముడు వాళ్ళని దొంగచాటుగా ఎందుకు చంపాడు అని నీతి తెలిసినోడైతే ఈరోజు చంద్రబాబుని ఏలెత్తి చూపించాడు. ఆ రోజు చంద్రబాబు సీఎం కాబట్టి ఇంక జన్మలో టీడీపీ పార్టీ మర్చిపోయేటోళ్ళు. ఆయన ఉన్నాడు కాబట్టి టీడీపీ పార్టీ ఇప్పుడు ఉంది, లేకుంటే ఉండదు. ఇదైతే స్పష్టంగా చెప్పగలనండి. నాకు తెలిసిందైతే ఇది ఒక 20 మంది పెద్దోళ్ళని అడిగి కనుక్కొని చెప్పిన స్టోరీ ఇది. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.